షిరిడి సాయిబాబా పాత్ర కూడా అంత గొప్పగా అంత బాగా పండించారు మీరు. అసలు ఆ సినిమా నేను యాక్చువల్లీ అన్నా షిరిడి సాయిబాబా ఎందువల్ల? ఎందుకంటే ఆయన ముక్కు చూడండి, ఆయన ఇవి చూడండి, ఆయన ఇక్కడ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఆ పాత్ర యొక్క కొన్ని లక్షణాలు ఆ ముఖ కవళికలకి ఆ పాత్ర వేస్తే జనం ఖచ్చితంగా ఈయన ఆ పాత్రకి అనుగుణంగా ఉన్నాడు, ఈ క్యారెక్టర్ సూట్ అయ్యాడు అన్నట్టు క్యారెక్టర్ వస్తేనే వేయాలి తప్ప లేకపోతే వచ్చిందల్లా వేసేయడం కోసం ఆతృత పడకూడదని నేను వేయనండి అన్న. కాదండి మీరు వేస్తే బాగుంటుంది అని ఆ భావనారాయణ ఆ గోగినేని ప్రసాద్ వాళ్ళిద్దరూ ఇచ్చేయటం. సిగరెట్ కాలుస్తూ ఫస్ట్ డే మేకప్ వేసుకున్నాను, సిగరెట్ కాలుస్తున్నాను. సిగరెట్ కాలుస్తుంటే ఆ పవిత్రమైన రూపం కనపడలేదు ఇంకా. కానీ ఆ సిగరెట్ కాలుస్తూ నాకే ఫస్ట్ టైం నేను ఎంత అసహించుకున్నానో, చెదరించుకున్నా, చిచ్చి ఎంత అసహ్యం పని చేస్తున్నావు, అది ఆ పాత్ర ఏంటి, సిగరెట్ కాల్చడం ఏంటి, ఏమనుకుంటున్నావు పారేసిన తర్వాత ఆ టేబుల్ మీద ముఖం దించి ఏడ్చానమ్మా. అది ఎవరు చెప్పినా ఇప్పుడు విజయచంద్ అంటే కానీ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ అనమాట. ఈ ట్రూత్స్ని ఎప్పుడు ఎవరు ఇచ్చేయలేరు.